రాష్ట్రాల వారీగా చూద్దాం. లోక్సభ ఎన్నికల ఫలితాలు చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నాయి. ఒక్కసారి రాష్ట్రాల వారీగా చూసినట్టయితే చాలా డిఫరెంట్గా ఉంది. బీహార్లో 40 స్థానాలకు గాను బీజేపీ 12, మిగతా 3 కనబడతా ఉన్నాయి. అలాగే చండీగఢ్లో ఒక స్థానానికి కాంగ్రెస్ లీడ్లో కనబడుతోంది. ఒక స్థానానికి సంబంధించి పోలింగ్ జరిగింది, అక్కడ కాంగ్రెస్ ఉంది. ఇక ఛత్తీస్గఢ్లో 11 స్థానాలకు బీజేపీ 9 కనబడుతుంది, కాంగ్రెస్ 2 స్థానాలు మనకి ఇక్కడ లీడ్లో కనబడుతున్న పరిస్థితి. ఇక ఢిల్లీలోని 7 స్థానాలకు 6 బీజేపీ ఆధిక్యంలో ఉంది, అలాగే కాంగ్రెస్ ఒక్క స్థానంలో ఆధిక్యంలో కనబడుతున్న పరిస్థితి. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా చాలా స్పష్టమైన ఆధిక్యతతో కొంత 2 పార్టీలు కూడా డిఫరెంట్గా దూసుకెళ్తున్న పరిస్థితి. ఇక గోవాలో బీజేపీ ఒక స్థానంలో ఉంది, కాంగ్రెస్ కూడా ఒక స్థానంలో ఇక్కడ లీడ్లో కనబడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. గుజరాత్లోని 26 స్థానాలు బీజేపీ 23 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యత వెళ్తుంది, 3 స్థానాల్లో కాంగ్రెస్ ఇక్కడ దూసుకెళ్తున్న పరిస్థితి. ఇక హర్యానాకు సంబంధించి 10 స్థానాలు బీజేపీ 3 స్థానాలు ఉంది, కాస్త కాంగ్రెస్ పుంజుకొని ఇక్కడ 6 స్థానాలు ఉంది, ఆప్ ఒక స్థానంలో ఉంది. ఇక హిమాచల్ ప్రదేశ్లోని 4 స్థానాల్లో బీజేపీ 4 ఆధిక్యంలో కనబడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా ఈసారి బీజేపీ 5 స్థానాలు గాను 2 స్థానాల్లో పుంజుకుంది, ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 స్థానాల్లో ఉంది. ఇక జార్ఖండ్ సంబంధించి 14 స్థానాల్లో బీజేపీ 9 స్థానాలు లీడ్లో ఉంది, కాంగ్రెస్ 2 స్థానాల్లో లీడ్లో కనబడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక కర్ణాటక సంబంధించి బీజేపీ 14 స్థానాలు, కాంగ్రెస్ 11 స్థానాలు, జేడీఎస్ 3 స్థానాలు ఇక్కడ లీడ్లో కనబడుతూ ఉన్నాయి. ఓరాహోరి పోరు కొనసాగుతుంది. కేరళకు సంబంధించి 20 స్థానాల్లో బీజేపీ 2 స్థానాల్లో, యూడీఎఫ్ 17 స్థానాల్లో కొనసాగుతుంది. అలాగే లద్దాఖ్లో 1 స్థానంలో ఇక్కడ ఇతరులు కొనసాగుతున్న పరిస్థితి. జాతీయ పార్టీలు ఏవి ఇక్కడ ప్రభావం చూపిన పరిస్థితి కనబడుతుంది. లక్షద్వీప్లో 1 స్థానానికి కాంగ్రెస్ ఇక్కడ లీడ్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. లక్షద్వీప్ గురించి ప్రధాని మోదీ అంతలా కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఇక్కడ ప్రజలు కాంగ్రెస్కే చూపుతున్నారు. ఇక్కడ మధ్యప్రదేశ్లో మాత్రం బీజేపీ స్పష్టమైన ఆధిక్యం ఉంది, 29 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనబడుతూ ఉంది. ఇక మహారాష్ట్రలో 48 స్థానాల్లో బీజేపీ 13 స్థానాలు లీడ్లో ఉంది. మణిపూర్లో 2 స్థానాలు గాను కాంగ్రెస్ 1, అలాగే ఎన్పీఎఫ్ 1 స్థానంలో ఇక్కడ లీడ్లో కనబడుతుంది. అలాగే మేఘాలయాలో కూడా ఇక్కడ బీజేపీ 1 స్థానంలో లీడ్లో ఉన్నట్టుగా కనబడుతుంది. సో ఇది ఓవరాల్గా ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. భిన్నమైన ఫలితాలు కాస్త ఊహించిన దానికి భిన్నంగా వస్తున్నాయి. మిజోరాంలో కూడా ఇక్కడ జాతీయ పార్టీలు ఏవి పెద్దగా బోనికోట లేదు. నాగాలాండ్లో కాంగ్రెస్ 1 స్థానంలో లీడ్లో కనబడతా ఉంది. మొత్తం మీద ఒడిశాకు సంబంధించినట్టు బీజేపీ 17 స్థానాల్లో లోక్సభకు సంబంధించి ఒడిశాలో లీడ్లో ఉంది. అలాగే కాంగ్రెస్ 2 స్థానాల్లో, బిజు జనతాదళ్ 2 స్థానాల్లో మనకి ఇక్కడ కనబడతా ఉంది. పుదుచ్చేరిలో కూడా కాంగ్రెస్ 1 స్థానంలో కనబడుతుంది. ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా కనబడతా ఉంది. ఇక పంజాబ్ చూద్దాం. పంజాబ్లో ఆప్ 3 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో కనబడుతోంది. ఇతరులు 4 స్థానాలు ఇక్కడ బీజేపీ ఇంకా బోని కొట్టలేదు. రాజస్థాన్ సంబంధించి బీజేపీ 13 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాలు, ఇతరులు 3 స్థానాల్లో చాలా పోటాపోటీగా నడుస్తున్న పరిస్థితి కనబడుతోంది. సిక్కింలో ఇతరులు 2 జాతీయ పార్టీలు ఏం ప్రభావం చూపలేదు, ఇతరులు 1 స్థానంలో ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది. తమిళనాడు చూద్దాం. తమిళనాడులో కాంగ్రెస్ 9 స్థానాల్లో, డిఎంకే 20 స్థానాల్లో, అధికార డిఎంకే, ఏఐడిఎంకే 4 స్థానాల్లో ఇక్కడ లీడ్లో కనబడుతుంది. ఇక తెలంగాణకు సంబంధించి బీజేపీ 8 స్థానాల్లో, కాంగ్రెస్ 8 స్థానాల్లో హోరాహోరీ నడుస్తుంది, ఇతరులు 1 స్థానాల్లో నడుస్తున్నారు. ఇక త్రిపురకు సంబంధించి 2 స్థానాలకు గాను 2 స్థానాల్లో బీజేపీ లీడ్లో కనబడుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ 80 స్థానాలకు గాను బీజేపీ 37 స్థానాలు ఉంది, కాంగ్రెస్ 7 స్థానాల్లో ఉంది. సమాజ్వాదీ పార్టీ దూసుకెళ్తుంది, 33 స్థానాలు కనబడుతూ ఉంది. అలాగే ఉత్తరాఖండ్లో 5 స్థానాలకు బీజేపీ 5 స్థానాలు ప్రస్తుతం లీడ్లో ఉన్న పరిస్థితి. ఇక పశ్చిమ బంగాల్లో బీజేపీ 15 స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో, తృణమూల్ కాంగ్రెస్ 24 స్థానాల్లో, లెఫ్ట్ పార్టీ 1 స్థానంలో ఇక్కడ ఆధిక్యంలో దూసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అండమాన్ నికోబార్లో బీజేపీ 1 స్థానంలో ఇక్కడ మెజార్టీ దూసుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ 3, వైఎస్ఆర్సీపీ 5, టీడీపీ 15 స్థానాలు, ఇతరులు 2 స్థానాలు, అంటే జనసేన రెండింటికి పోటీ చేసిన 2 స్థానాల్లో లీడ్లో కనబడుతోంది. మొత్తం మీద అరుణాచల్లో 2 స్థానాల్లో కూడా రెండింటికి బీజేపీ ఆధిక్యం కనబడుతుంది. అసోంలో బీజేపీ 8 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాలు, ఇతరులు 2 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యత కనబడుతున్నారు. బీహార్ సంబంధించిన 40 స్థానాల్లో బీజేపీ 12, కాంగ్రెస్ 3, జేడీయూ 10, ఆర్జేడీ 5 స్థానాల్లో కనబడుతుంది. అలాగే చండీగఢ్లో 1 స్థానానికి గాను, కేంద్రపాలితమైన చండీగఢ్లో 1 స్థానానికి గాను కాంగ్రెస్ 1 స్థానంలో ఇక్కడ లీడ్లో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఓవరాల్గా జాతీయ స్థాయిలో అంచనాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఒక్కసారి ఒరిస్సాకు సంబంధించి అసెంబ్లీ ఫలితాలు, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సంబంధించి చూద్దాం. ఏపీకి సంబంధించి 113 స్థానాల్లో టీడీపీ స్పష్టమైన మెజార్టీ మార్కు దాటింది. ఇక ఒరిస్సా సంబంధించి బీజేడీ 30 స్థానాల్లో, బీజేపీ 57 స్థానాల్లో లీడ్లో కనబడుతుంది. ఒరిస్సా అసెంబ్లీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఏపీలో చాలా వెనుకబడింది, 20 స్థానాల్లో ఉంది. ఒరిస్సాలో బీజేడీ బిజు జనతాదళ్ ఈ 30 స్థానాలకి పరిమితం. ఇక్కడ అనూహ్యంగా బీజేపీ దూసుకెళ్లి 57 పైగా స్థానాల్లో అధికారం దిశగా ఒడిశాలో బీజేపీ దూసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది.
కాంగ్రెస్ 10 స్థానాల్లో ఉంది, ఇతరులు 3 స్థానాల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. స్పష్టమైన మెజార్టీ మార్కు చేరువలో ఒడిశాలో బీజేపీ దూసుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో తెలుగు